వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు అతని మీద నిలుచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దులో నుండి ముద్దుగా వచ్చేది అంకురము, లేత మొగ్గలు వేసుకుని వచ్చేదే చిగురు. యెషయా మొద్దు నుండి చిగురు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా అనే ఆయన గురించి రూతు గ్రంథములో కూడా మనం రాయబడింది. ఓబేదు బోయాజు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది జరిగినట్లు మనం చూస్తాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు. ఇక ఇశ్రాయేలు జీవితాల్లో, యోధా జనాంగ జీవితాల్లో మనం చూస్తే మొద్దు అయిపోయింది. వారి జీవితాల్లో ఆదరణ లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఎప్పుడు నిట్టూర్పుతోనే, ఎప్పుడు నిరుత్సాహంతోనూ, ఎందుకు ఈ బ్రతుకులు, ఎవరి కోసం బ్రతికేదని ఆశ వదులుకున్నటువంటి జీవితంలో దేవుడు క్రొత్త ఆశలను పుట్టించాడు. ఆ క్రొత్త ఆశలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. దేవునికి స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ వాక్యములో నుండి చిగురుని గురించి ఇంచుమించు 10-12 వాక్య రెఫరెన్స్లు మనం చూడగలుగుతాము. నీతి అని చిగురు, దావీదు చిగురును ఏకువ చుక్కనై ఉన్నాడు అని చెప్పి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. చిగురు అని నా సేవకుడు అని వాక్యము రాయబడింది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే 10వ వచనాన్ని మనం చదవగలిగితే చక్కని